గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఆల్రెడీ మనం క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నిన్న వీడియోలో చూసాం కదా. ఈరోజు ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు లెటర్స్ ఉంటాయి కదా. ఆ లెటర్స్తో వర్డ్స్ అనేవి ఏవైనా కానీ మీరు ఒక టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి స్పెల్లింగ్స్తో సహా వర్డ్స్ అనేవి ఐడెంటిఫికేషన్ రావాలి. నెక్స్ట్ ఆ వర్డ్స్ యొక్క పిక్చర్స్ చూపిస్తూ మీరు నేర్పియండి స్పెల్లింగ్స్తో సహా. ఫస్ట్ ఏఎన్టీ యాంట్, ఏపీఎల్ఈ యాపిల్, బిఏటి బ్యాట్, బిఏఎల్ఎల్ బాల్, సిఏటి క్యాట్, సియూపి కప్. ఇవే అని కాకుండా మీరు వేరేవైనా పెద్దవైనా నేర్పియండి. లేదు నర్సరీ ఎల్కేజీ పిల్లలైతే ఈ చిన్నవి నేర్పిస్తే చాలు. డిఓజీ డాగ్, డిఓఎల్ఎల్ డాల్, ఈజీజీ ఎగ్, ఈవైఎస్ ఐస్, ఎఫ్ఐఎస్ఎడ్ ఫిష్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, జిఓఏటి గోట్, జియుఎన్ గన్, హెచ్ ఫర్ హెచ్ఓయుఎస్సి హౌస్, హెచ్ఏటి హ్యాట్, ఐ ఫర్ ఐఎన్కే ఇంక్, ఐజిఎల్ఓఓ ఇగ్లూ, జేఈఈపి జీప్, జేయుజీ జగ్, కే ఫర్ కైట్, కేఐటి కైట్, కేఈవై కీ, ఎల్ ఫర్ ఎల్ఐఓఎన్ లయన్, ఎల్ఓసికే లాక్, ఎం ఫర్ ఎంఏఎన్ మ్యాన్, ఎంఏఎన్జిఓ మ్యాంగో, ఎన్ ఫర్ ఎన్ఈఎస్టీ నెస్ట్, ఎన్ఈటి నెట్, ఓ ఫర్ ఓఆర్ఏఎన్జిఈ ఆరెంజ్, ఓఎక్స్ ఆక్స్, పీ ఫర్ పిఏఆర్ఆర్ఓటి ప్యారెట్, పిఈఎన్ పెన్, Q for queen, QUEN queen, QUILT quilt, R for RAIN rain, RAT rat, S for SUN sun, SEAL seal, TAP tap, TIGR tiger, T for U for UNI, FORM uniform, UMBRELLA umbrella. యుటెన్సిల్స్ కూడా రాయొచ్చు. V for VAN van, VASE vase, W for WATR water, WATCH watch, X for Xmas tree, XMASS mass, TREE tree, Xmas tree, XRAY ray, Y for YAK yak, YOYO YOYO, Z for ZEBRA zebra, ZIP zip. ఫస్ట్ ఇలా క్యాపిటల్ లెటర్స్ ఒకసారి రాపిచ్చి పిల్లలకి నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇప్పుడు ఈ 1 వీక్ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూ ఉన్నారనుకోండి. ఫస్ట్ మెయిన్గా పిల్లలకి మార్క్స్ కూడా తగ్గడానికి కారణం ఏంటిదంటే హ్యాండ్ రైటింగే మెయిన్గా తగ్గేది. కాబట్టి ఒక 10 మినిట్స్ రోజు ఒక 10 మినిట్స్ కొద్దిగా అంటే ఒక 4 లైన్స్ 5 లైన్స్ అలా రాపిస్తూ ఉండండి. వాళ్ళకి హ్యాండ్ రైటింగ్తో పాటు మీరు ఇలా నేర్పిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు ఈజీగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో బాగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం పిల్లలకి బేసిక్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది హ్యాండ్ రైటింగ్, నెక్స్ట్ స్పెల్లింగ్స్ మీద. దాన్ని బట్టే వాళ్ళకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా వాళ్ళు ఎలా చదువుతారనేది కూడా మెయిన్గా ఆధారపడి ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలుగు అయినా కానీ హిందీ అయినా కానీ ఇంగ్లీష్లో అయినా కానీ తక్కువ ఉంటే వాళ్ళకి స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలిషా ఛానల్. థ్యాంక్ యూ.